నారాయణ. జై శ్రీకృష్ణ. జై గురువాయూరప్పన్. శ్రీమన్నారాయణీయం 4వ దశకం అష్టాంగ యోగ యోగ సిద్ధి వర్ణనము. ప్రభు, నిన్ను చక్కగా ఉపాసించుటకు తగిన ఆరోగ్యమును నాకు ప్రసాదింపుము. అష్టాంగ యోగమును సంపూర్ణంగా అనుష్ఠించుట వలన నీ అనుగ్రహమును త్వరగా తప్పక పొందగలను అని విశ్వసించుచున్నాను. స్వామి, నీ భక్తులమగు మేము దృఢమైన బ్రహ్మచర్యము, ప్రతిదినము స్నానము మొదలైన యమనియమాల చేత పవిత్రులమై సుఖాసనమున లేక పద్మాసనమున స్థిరముగా కూర్చొని యోగమును అభ్యసించుతుము. ప్రభు, మేము మనస్సునందు ఓంకారమును ధ్యానించుచు ప్రాణాయామమును ఆచరించుచు ప్రాణవాయువును బంధించి నిర్మలులమై ఇంద్రియములను విషయముల నుండి మరల్చి నీ ఉపాసన చేయుదుము. స్వామి, నీ రూపమును ధ్యానించుచున్నాము, అయినను అది మాకు స్పష్టముగా గోచరమగుటలేదు. కనుక బుద్ధి ద్వారా పదే పదే ప్రయత్నపూర్వకంగా ధారణ చేసదము. ఈ సాధన వలన నీ పాద పద్మములను నిరంతరము ధ్యానించుట వలన భక్తి రసములో మునిగి తేలుదుము. ప్రభు, నీ పాద పద్మములను ఆశ్రయించి ఎంతో కాలము ధారణ చేయుచు ధ్యానయోగమును నిరతలము అగుదుము. తత్ఫలితముగా సర్వాంగ సుందరమైన నీ స్వరూపము మా హృదయములందు స్థిరముగా నిలిచియుండును. అప్పుడు ఎట్టి శ్రమయు లేకుండగానే నీ స్వరూపమును మనస్సునందు ధ్యానించదము. పరమాత్మ, సమస్త కళలతో శోభిల్లుచున్న ఇట్టి నీ మూర్తిని ధ్యానించు వారి హృదయములలో అతి గోచరమగుట చేత వారు పరవశించిపోవుదురు. అప్పుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపము వారి హృదయములలో భాసమానమగును. జగన్నాయక, సర్వాంగ శోభితమైన ఈ స్వరూపమునందే మా మనస్సులు నిరంతరము లగ్నమై ఉండుట చేత సమాధి స్థితిని పొందెదము. ఏ కారణము వలనైనను ఆ సమాధి స్థితి నుండి ఒరిగినచో మరలా నీ పాదములను ఆశ్రయించి ధారణ ధ్యానాదులను ఆరంభించదము. ప్రభు, ప్రగాఢమైన భక్తితో ఇట్లు సాధన చేయుట వలన అత్యంతిక సుఖానుభూతులతో ఓలలాడుదము. అప్పుడు జీవన్ముక్తులుగా భక్త శిరోమణులుగా మారి సుఖనారదాదుల వలె మేము నిరాసక్తులమై సంచరించదము. జన్మరహితుడవైన పరమాత్మ, ఈ విధముగా సమాధి అవస్థను పొందుటలో సంపూర్ణముగా సఫలమైనందువలన వెంటనే లేక కాలక్రమేణా మోక్షతత్పురలము అగుదుము. అప్పుడు అష్టాంగ యోగము ద్వారా ప్రాణవాయువును స్వాధీనమునకు తెచ్చుకొని మూలాధారాది షట్చక్రములను సుషుమ్నాడి అను నాడి ద్వారా మెల్లమెల్లగా శిరస్సునందున్న బ్రహ్మరంధ్రము వరకు తీసుకొని వచ్చెదము. కృష్ణ, ఇట్టి సమాధి స్థితికి చేరిన వారిలో సద్యోముక్తిని కోరుకొనిడి వారు ఈ సూక్ష్మ శరీరమును కూడా పరిత్యజించి పరాత్పరుడవైన నీ యందు లీనమగుదురు, అనగా సాయుజ్యముక్తిని పొందుదురు. ఆ విధముగా గాక మరి కొందరు భక్తులు బ్రహ్మలోకము మొదలు ఊర్ధ్వలోక వైభవములను చూచుటకు కుతూహలపడు వారు ప్రాణములను బ్రహ్మరంధ్రము ద్వారా వదిలి ఇంద్రియాదులతో కూడి సూక్ష్మ శరీరముతో ఆయా లోకములకు చేరుచున్నారు. స్వామి, సద్యోముక్తిని గోరెడివారు అగ్ని, వాసర, శుక్ల, పక్ష, ఉత్తరాయణ ఆదిష్టాన దేవతల ద్వారా సూర్యలోకమును పొందుదురు. అచట సంతతము భగవత్పరాయణులై ధ్రువపదమును చేరుదరు. ప్రభు, ధ్రువమండలమును చేరిన తర్వాత నిన్ను సదా ఆశ్రయించి ఉన్న భక్తుడు బ్రహ్మకల్పమైన ఆయు సంకల్ప భృగువు మొదలైన మహర్షులనిడి మహర్లోకములను చేరుకును. అక్కడ నుండి పోవునప్పుడు ఆదిశేషుని 1000 ముఖాల నుండి వెలువడి అగ్ని జ్వాలలు అతనిని దహించును. అట్టి అగ్ని జ్వాలల యందు మ్రగ్గుచు క్రమముగా బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకమును చేరుకొనును. నీ పరమానుగ్రహము వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్ని జ్వాలలలో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడా చేరుకునవచ్చును. పరమాత్మ,
బ్రహ్మలోకమగు సత్యలోకమున లేక నీ ఉండడి విష్ణులోకమున ఉండి బ్రహ్మ ప్రళయమును ప్రాకృత ప్రళయం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలిసి నీ భక్తుడు ముక్తిని పొందును. లేక బ్రహ్మాది లోకములందు అతడు విరక్తుడైనచో మహాప్రళయమునకు ముందే యోగ బలము చేత బ్రహ్మాండ భాండమును భేదించుకొని మోక్షమును పొందును. ప్రభు, యోగి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు, పంచతత్వము, మూల ప్రకృతి అను బ్రహ్మాండమునకు సంబంధించిన 7 ఆవరణములు యందు ఆయా ఆవరణ రూపమున ప్రవేశించును. అచట పరమానందమును అనుభవించి చివరకు ఎట్టి ఆవరణము లేని నీ ఉండు ప్రదేశమును చేరుకొనును. ఎలాంటి కోరికలు లేని నీ భక్తులకు మాత్రమే అటువంటి భక్తి యోగం ప్రాప్తిస్తుంది. సామీప్యం, సారూప్యం, సాయుజ్యం పొందడానికి సాధనం అవుతుంది. కాబట్టి మహాత్ములు ఎల్లవేళలా నీ సేవలకే నీ కర్మలను చేయాలని కోరుకుంటారు. దీనిని అత్యంత భక్తి యోగం అంటారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 లేనివాడు నీతో సమానమైన స్వరూపాన్ని పొందుతాడు. ఈశ్వరుడు సర్వ ప్రాణులలో జీవస్వరూపంలో ప్రవేశించి ఉంటాడు. అలాంటి భగవంతుడిని భక్తితో గాని యోగముతో గాని మానవుడు భజించి పరమాత్మను చేరుతాడు. ఓ జగన్నాథ, సచ్చిదానంద స్వరూప, గురువాయూర్పురాధినాథ, విధముగా తేజో మార్గమున పోయిన యోగీశ్వరుడు అచ్చట చ్యుతిలేని వాడై పునర్జన్మను ఏమాత్రము పొందడు. అతడు నిత్యముక్తుడు అగును. స్వామి, ఈ విధముగా నీ కళ్యాణ గుణగణములను గానము చేయుచున్నాను. నన్ను ఈ రోగాది బాధల నుండి కరుణతో రక్షింపుము స్వామి. ఓ గురువాయూరప్పన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై గోవింద. శ్రీమన్నారాయణంలోని అష్టాంగ యోగము యోగ సిద్ధి అను 4వ దశకం సమాప్తం. జై శ్రీకృష్ణ, జై గురువాయూరప్పన్.